లడ్డు కూడా నాసి రకం. వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని. ఏది ఘీ బదులు. ఇప్పుడు తిరుమలకు వచ్చే నెయ్యి కల్తీ జరిగిందంటూ ఇంకో డైవర్షన్. ఇది నిజంగా అన్నిటికన్నా ఇంకా ఆశ్చర్యం కలిగించే పెద్ద డైవర్షన్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎంత దుర్మార్గుడు, ఎంత అన్యాయస్తుడు అని అంటే, నిజంగా దేవుడిని కూడా రాజకీయాల కోసం వాడుకోగలగాలి అని ఆలోచన చేయగలిగిన వ్యక్తి ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు. ఇంత అన్యాయస్తుడు ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు. దేవుడు నీ రాజకీయాల కోసం ఉపయోగించుకోవాలి అని ఆలోచన చేయగలిగిన దుర్మార్గమైన మనస్తత్వం ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఈ లడ్డూల విషయంలో యానిమల్ ఫ్యాట్ ఉందనేటువంటి విషయం తెలిసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే భారతదేశం అంతా కూడా అభిమానులు అసలు రాత్రిళ్ళు నిద్రపోవడంలా. వాళ్ళు ఎంతో ప్రసాదాన్ని దేవుడి కింద భావించి పూజ చేస్తారు. పూజ కిందలో పెట్టుకొని తర్వాత భక్తులందరికీ కూడా పంచుతారు. ఈరోజు వాళ్ళు అసలు అయోమయంలో ఉన్నారు. అసలు ఏం జరుగుతోంది, ఈ యానిమల్ ఫ్యాక్ట్ ఉండటం ఏంటి అని మనోభావాలు దెబ్బతిని రాత్రిలో నిద్ర పట్టినటువంటి భక్తులు కూడా చాలా మంది ఉన్నారు. చాలా మంది నాకు ఫోన్లు కూడా చేశారు. యాక్చువల్గా నిన్నటితో ఈ వీడియో చేశాను, కానీ ఇంకొక వీడియో చేయవలసిన పరిస్థితి వచ్చింది కాబట్టి చేయాల్సి వస్తుంది. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, అసలు ఎందుకు క్వాలిటీ తగ్గింది, ఎందుకు ఇలాంటి విషయాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఇలాంటి నిర్ణయం తీసుకుంది, ఇది చాలా మందిని తొలిచివేస్తున్నట్టు ప్రశ్న. ఏదైనా ఒక దేవస్థానం జనరల్గా గవర్నమెంట్ మీద ఆధారపడుతుంది ఫైనాన్షియల్గా, కానీ ఒక తిరుమల తిరుపతి దేవస్థానం కనుక చూసుకుంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడే పరిస్థితి లేదు. స్వయం సమృద్ధిగా దీనికి ఫండ్స్ వస్తాయి. వద్దన్నా కాదన్నా సరే చాలామంది భక్తులు విరాళాలు ఇస్తారు. సో ఆదాయపరంగా ఇది ఇంకొకరికి సహాయం చేసే పరిస్థితిలో ఉంది, కానీ ఇంకొకరి దగ్గర నుంచి ఆర్థిక సహాయం పొందే పరిస్థితిలో లేదు. మరి అలాంటప్పుడు ఎందుకు రివర్స్ టెండరింగ్కి వెళ్ళారు? ఇప్పుడు ఆవు నెయ్యి కనుక మీరు చూసుకుంటే, మీరు ఎక్కడైనా మార్కెట్లో చూడండి, ఆవు నెయ్యి కనుక మనం చూసుకుంటే మినిమం 500 రూపాయల నుంచి 3,000 రూపాయల వరకు కూడా ఉంది. మరి అలాంటి పరిస్థితుల్లో ఐఏఎస్ ఆఫీసర్ పర్యవేక్షణలో జరిగేటువంటి ఈ తతంగం అంతా కూడా 320 రూపాయలకి కోట్ చేసినప్పుడు ఒక ఆవు నెయ్యి అసలు 320 రూపాయలకి ఎలా వస్తుంది అని చెప్పేసి ఒక ఐఏఎస్ క్యాడర్లో నాలెడ్జీలో ఉన్నటువంటి పర్సన్స్కి ఐడియా రావాలి కదా. వాళ్ళు అలాంటి రానప్పుడు కనీసం ఇంకో టెక్నీషియన్స్ లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళని అడగాలి. మరి అడగకుండా అసలు 320 రూపాయలకి ఎలా ఒప్పుకున్నారు, ఆ క్వాలిటీతో వాళ్ళు ఎలా ఇస్తారు? గత 50 సంవత్సరాలుగా సప్లై చేసినటువంటి నందిని అంటే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ దగ్గర నుంచి, కేఎంఎఫ్ దగ్గర నుంచి వీళ్ళు సప్లై చేస్తున్నారు 50 సంవత్సరాలు. 50 సంవత్సరాలుగా అత్యద్భుతమైన క్వాలిటీతో ఇస్తున్నారు. వాళ్ళ కొన్నటువంటి ఇబ్బంది తీసేసినప్పుడు, అంటే వాళ్ళ దగ్గర నుంచి ఈ ప్రక్రియ వద్దనుకున్నప్పుడు వాళ్ళు ఒక ప్రకటన కూడా చేశారు. మేము ఎటువంటి ప్రాఫిట్ ఆశించట్లేదు, మేము దేవుడికి, దేవదేవుడికి మా ధర్మంగా మాకున్నటువంటి ఇదితో మేము ప్రాఫిట్ లేకుండా మేము ఇస్తున్నాము అని చెప్పి కూడా వాళ్ళు చెప్పారు. మరి అలాంటి నందిని నెయ్యిని ఆపేసి మరి ఇక్కడ ఉన్నటువంటి మరి ఏఆర్ ట్రేడర్స్కి ఇవ్వటం ఎంతవరకు సమంజసం అని చెప్పి చాలామంది ప్రశ్నలు వేస్తున్నారు. ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, అసలు ఆవు నెయ్యి తయారయ్యేటువంటి విధానం కూడా ఈ ఐఏఎస్ ఆఫీసర్స్కి తెలియదని కూడా డౌట్ వస్తుంది. ఒక కేజీ నెయ్యి తయారవటానికి 25 లీటర్ల నుంచి 30 లీటర్ల వరకు మిల్క్ని ప్రాసెసింగ్ చేసి అప్పుడు ఆవు నెయ్యి తయారవుతుంది. 1 కేజీ తయారవటానికి 25 నుంచి 30 లీటర్ల ఆవు నెయ్యి తయారవుతుంది, మిల్క్ని తయారు చేస్తారు, ప్రాసెసింగ్ చేస్తారు. మరి అలాంటిది 320 రూపాయలకి ఎలా వస్తుంది? ఇది ఎవరు కూడా తెలియనటువంటి ప్రశ్న, అదే తెలుసుకోలేని ప్రశ్న. ఈ మాత్రం ఇంకిత జ్ఞానం లేకుండా వాళ్ళు ముందుకు ఎలా వెళ్ళారని చెప్పి ప్రశ్న కూడా వస్తుంది. ఇది దేశవ్యాప్తంగా నేను చెప్పినట్టు ప్రకంపనలు సృష్టించింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా ఆధ్యాత్మిక హిందూ కేంద్రాలన్నీ కూడా నిరసన వెల్లువెత్తుతోంది. ముఖ్యంగా కర్ణాటకలో కనుక చూసుకుంటే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దీని మీద ఒక ప్రకటన చేశారు. కర్ణాటకలో ఉన్నటువంటి దేవాలయాలు అన్నింటిలో కూడా ఆవు నెయ్యి
తండ్రిని నుంచి తయారు చేసింది మాత్రమే వాడాలి, మిగతాది ఏది కూడా వాడకూడదు, సబ్స్టాండర్డ్ ఆవు నెయ్యి మాత్రం వాడితే సహించను అని చెప్పేసి ఆయన ఒక తీర్మానం చేశారు. మరి అటుపక్కనే ఉన్నటువంటి తమిళనాడులో కూడా దీని మీద అత్యవసర సమావేశం జరిగింది. మరి ఎక్కడైతే ఏఆర్ ట్రేడర్స్ ఇదే వీళ్ళు సప్లై చేశారు తమిళనాడు నుంచి, ఏఆర్ ట్రేడర్స్ మీద రైడింగ్స్ జరిగాయి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు వెళ్ళి దాదాపు 4 గంటల పాటు చెకింగ్ జరుగుతోంది, ఇప్పటికే జరుగుతోంది. ఇంకా వివరాలు పూర్తి స్థాయిలో వెల్లడం లేదు. ఇంకొక వివాదం ఏంటంటే పళనికి సంబంధించినటువంటి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి పంచామృతాల్లో ఏఆర్ ట్రేడర్స్ మరి ఇచ్చినటువంటి నెయ్యి కూడా ఉంది అని చెప్పేసి ఒక వాదన వచ్చేటప్పటికి ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఏఆర్ ట్రేడర్స్కి సంబంధించిన ఆవు నెయ్యి మేము వాడట్లేదని చెప్పి వివరణ ఇచ్చిన తర్వాతే తమిళనాడు ప్రజలు శాంతించడం కూడా జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్లో మొదలైనటువంటి వివాదం ఒక పక్క తమిళనాడు, ఒక పక్క కర్ణాటక, చివరికి ఢిల్లీ వరకు పాకింది. ఢిల్లీలో ఉన్నటువంటి మరి అగ్రశ్రేణి నాయకత్వం అంతా కూడా దీన్ని నిరసిస్తూ ధ్వజమెత్తారు. నేషనల్ మీడియా దీన్ని బాగా ఫోకస్ చేస్తోంది. మరి ఇదే సమయంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అప్పట్లో చేసినటువంటి అవినీతి లేకపోతే అక్రమం ఈరోజు అందరూ కూడా ఎండగడుతున్నటువంటి పరిస్థితి వచ్చేప్పటికి చివరికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో ఆయన ఏంటంటే మా హయాంలో మేము ఖచ్చితంగా క్వాలిటీ నెయ్యినే అందించామని చెప్పి చెప్పబోయే ప్రయత్నం చేశారు, కానీ దానికి సంబంధించిన సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అనేది ప్రొడ్యూస్ చేయలేపారు. పైగా ఆయన వాదనలో ఎక్కడా కూడా పట్టుత్వం కనిపించలేదు. ఆయన ఒకసారి ఏం చెప్పారంటే జూలైలో ఈ టెస్టింగ్ పంపించినప్పుడు మా ప్రభుత్వం అధికారంలో లేదు అని చెప్పారు. మరి వెంటనే ఆయన పరస్పర విరుద్ధ ప్రకటన ఏం చేశారంటే మేము చేసినటువంటి ఈ దీంట్లో ఆవు నెయ్యిలో కల్తీ జరగలేదని చెప్పారు. అసలు ఈ మేలో ఈ ఏఆర్ ట్రేడర్స్ అనుమతించిందే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. మరి జగన్మోహన్ రెడ్డి అనుమతించిన తర్వాతే ఇది నిల్వలన్నీ కూడా వచ్చాయి. కాబట్టి ఆయనే 2 పరస్పర విరుద్ధ ప్రకటనలు చేసేటప్పటికి ఆ ప్రెస్ మీట్ అంతా కూడా గందరగోళంగా తయారైంది. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి ఒక్కళ్ళే దీంతో మాట్లాడారే కానీ ఒక పక్క ఎప్పుడు రోజా ఆవిడ వస్తారు, ఆవిడ మాట్లాడలేదు. మరి అంతకుముందు పనిచేస్తుంటే బొమ్మా కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి వీళ్ళు చైర్మన్గా పనిచేశారు. వాళ్ళు పక్కన ప్రెస్ మీట్లో దానికి సపోర్ట్ ఎవిడెన్స్ ఇవ్వలేదు. ఓ పక్క చూసుకుంటే అంబటి రాంబాబు ఆయన మాట్లాడలేదు, మరి పేర్ని నాని ఆయన మాట్లాడలేదు. చివరికి ఎవ్వరూ మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఏదో ముక్కుబడిగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టారే తప్ప ఇందులో ఎవరు కూడా ప్రజల్ని ఇంప్రెస్ చేసేటువంటి ప్రకటన రాకపోవడంతో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులంతా కూడా దిక్కుతోచిన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా ఒక తీవ్రమైనటువంటి పెనుమార్పు ఈ లడ్డు ప్రసాదాల తయారీ వచ్చింది. మనం ఒక్కసారి కనుక చూసుకుంటే మనోభావాలు దెబ్బతింటే ఎవరైనా సరే ఎలా ఉంటుందానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. 1857వ సంవత్సరంలో సిపాయిల తిరుగుబాటు జరిగింది బ్రిటిష్ గవర్నమెంట్ మీద. దీనికి కారణం ఏంటో తెలుసా? ఇప్పుడు యూత్కి తెలియకపోవచ్చు. యాక్చువల్గా జరిగింది ఏంటంటే మనం తోటాలు ఉపయోగించేటప్పుడు, బుల్లెట్స్ ఉపయోగించేటప్పుడు తోటాలు అనేవాళ్ళు. ఆ తోటాలకి వాళ్ళు ఆవు నెయ్యి రాసేవాళ్ళు, ఆవు కొవ్వు రాసేవాళ్ళు. ఈ ఆవు కొవ్వు ఏమో హిందువులకి ఇచ్చారు, అలాగే పంది రాసినటువంటి కొవ్వుని ముస్లిమ్స్కి ఇచ్చారు. యాక్చువల్గా ముస్లిమ్స్ పంది కొవ్వుని అసలు టచ్ చేయరు, అలాగే హిందువులు గోమాతని తల్లిగా పూజిస్తారు, వాళ్ళు టచ్ చేయరు. దాంతో ఒక్కసారి తిరుగుబాటు మొదలైంది. అది మంగళ్ పాండే డైరెక్షన్లో. ఆ తిరుగుబాటుకి ఆ రోజు మరి ఢిల్లీ నవాబు కూడా బహదూర్ షా జాఫర్ కూడా సపోర్ట్ ఇవ్వడం జరిగింది. అది ఒక మలుపు. దాని తర్వాత 90 సంవత్సరాల తర్వాత 1947 ఆగస్టు 15 ఇండియాకి ఇండిపెండెన్స్ డే వచ్చింది. అంటే ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే హిందువుల మనోభావాలు దెబ్బతింటే వాళ్ళు ఎంత బాధపడతారు, ఎలాంటి మార్పులు జరుగుతాయి, ఎలాంటి మనోభేదానికి గురవుతారనడానికి ఈ ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక లడ్డూలు ప్రసాదాల విషయంలోనే కాదు ఆవు నెయ్యిని వాడటం. మనకి పెట్టేటువంటి ప్రసాదం భోజనం నుంచి లేకపోతే మిగతా ఇతర కార్యక్రమాల అన్నింటిలో కూడా ఈ ఆవు నెయ్యిని కంపల్సరీ వాడతారు. ప్రతి కార్యక్రమంలో కూడా ఆవు నెయ్యి అనేది ఉంటుంది. మరి అలాంటి ఆవు నెయ్యిలో మరి పందికి సంబంధించినటువంటి కొవ్వు, గొడ్డుకు సంబంధించిన కొవ్వు, చేపలకు సంబంధించినటువంటి ఆయిల్ ఇది ఉండటంతో ఇప్పుడు చాలామంది ఆ తీవ్రమైనటువంటి మనోవేదన పరాకాష్ఠకి చేరుకుంటుంది. కొంతమంది అయితే
ఇప్పుడు తిరుపతి వెళ్ళి లడ్డూలు తీసుకొచ్చారు. వాళ్ళు పూజ గదిలో పెట్టుకున్న వాళ్ళు అది చూసి వాళ్ళకి మనోవేదన చాలా పెరుగుతుందని కూడా ఫోన్ చేసి చెప్పడం జరుగుతుంది. దీనికి అంతటికీ కారణం ఏంటంటే పూర్తిగా నిర్లక్ష్యం. యాక్చువల్గా మనకి ప్రతి దానికి కూడా ఒక టెస్టింగ్ ఉంటుంది. ఆ టెస్టింగ్ అనేది ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ ఉంటుంది. ఫుడ్ సేఫ్టీ అధికారులను అసలు కొండపైకి రానివ్వలేదుట. 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలించినటువంటి ఈ 5 సంవత్సరాలు కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులని పైకి రానివ్వాల. ఎవరు కూడా పర్యవేక్షణ జరపల. ఈ ఆవు నెయ్యికి సంబంధించింది 5 సంవత్సరాల పాటు టెస్టింగ్ కూడా పంపించల. ఇదంతా కూడా ఏంటంటే అప్పుడు ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డి ఆయనకు అనుసరణలోనే జరిగిందని చెప్పి ఈరోజు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంటే ఒక అధికార యంత్రాంగం మరి ఈరోజు పూర్తిగా అసలు నిర్లక్ష్యానికి గురైనప్పుడు అసలు క్వాలిటీ ఎలా దెబ్బతింది అంటానికి ఇది చాలా చక్కటి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. చక్కటి ఉదాహరణ అంటే ఎంత పరాకాష్ఠకి చేరుకుంటుందండి. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేప్పటికీ రాజకీయాలు ఈ ఆధ్యాత్మిక కేంద్రాలకు వచ్చిన తర్వాత కొండపైన 60 రూపాయలకి లీటర్ వాటర్ బాటిల్ అమ్మటం కూడా జరుగుతుంది. అంటే భక్తులు ఎంతో దూరం నుంచి వస్తారు, సేవాభావంతో వస్తారు, ఆధ్యాత్మికమైన భావంతో వస్తారు. 60 రూపాయలకి ఒక లీటర్ వాటర్ బాటిల్ వాళ్ళు కొనుక్కునే పరిస్థితికి వస్తే మండు టెండర్లో ఉండేటువంటి వాళ్ళకి అసలు ఎంత ఖర్చు అవుతుంది, ఎంత ఇబ్బంది పడతారు. ఒక లడ్డూ ప్రసాదాల విషయాల్లోనే కాదు, ఈ బాధలు కూడా ఇప్పుడు వస్తుంది. చివరికి ఆ రోజు 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో కూడా కాటేజీకి ఉన్నటువంటి రేట్లను కూడా ఇప్పటిగా పెంచేశారు. చాలా చోట్ల ఖాళీ ఉన్నా కూడా అలాట్మెంట్ ఇవ్వకుండా దాన్ని బ్లాక్ చేశారు అని చెప్పేసి ఒక వాదన కూడా ఈరోజు బయటకు వస్తుంది. అంటే మనం ఈ దేవుణ్ణి పవిత్రంగా పూజిస్తాం. ఎంతోమంది దాతలు విరాళాలు ఇస్తారు, అన్నప్రసాదాలకి వాటికి విరాళాలు ఇస్తారు, తర్వాత అక్కడ సత్రాలకి వాటికి విరాళాలు ఇస్తారు. మరి అలాంటి విరాళాలు తీసుకున్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తుంది. ఇది తిరుపతి లడ్డూతో స్టార్ట్ అయ్యి ఇది కార్చిచ్చులాగా మిగతా సమస్య వరకు కూడా వెళ్తోంది. అంతేకాకుండా ఇది మొత్తం మిగతా దేవస్థానాలు కూడా వ్యాపిస్తుంది. అంటే సింహాచలం దేవస్థానం తీసుకున్న, కనకదుర్గ అమ్మవారి టెంపుల్లో తీసుకున్న, ఇంకా ప్రముఖ దేవాలయాల్లో తీసుకున్న, ఇప్పుడు ఆవు నెయ్యి విషయంలో కూడా తక్షణ ప్రక్షాళన చేపట్టవలసిన అవసరం కూడా కనబడుతోంది. ముఖ్యంగా ఇప్పుడు 100 రోజులు పూర్తి అయిపోయింది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. కానీ ఇంతవరకు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఎవరిని నియమించలే. అసలు మొట్టమొదటి ఏ ప్రభుత్వం అయినా వచ్చిన వెంటనే దీని మీద దృష్టి పెడతారు. వెంటనే ఒక చైర్మన్ కనుక పెడితే చైర్మన్ మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక ఇండిపెండెంట్ ఛార్జితో ఆయన ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఎన్నో ప్రక్షాళన కార్యక్రమాలు ఈ 100 రోజుల్లోనే చేపట్టేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఒక ఈవో వచ్చేటప్పటికి ఈరోజు శ్యామరావు కూడా అద్భుతమైన పనితీరు ప్రదర్శిస్తున్నారు. అసలు ఆయనే ఐడెంటిఫై చేశారు. ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టారు. ఈ ప్రెస్ మీట్లో ఆయన కూడా సాధారణంగా అంతా కూడా వివరించారు. అసలు ఎలా జరిగింది, టెండర్లో రివర్స్ టెండరింగ్ ఎలా జరిగింది, వాళ్ళు ఏ టెస్టింగ్ ఎక్కడికి పంపించారు, ఇవన్నీ కూడా ఆయన చెప్పారు. NDBB దీనికి సంబంధించినటువంటి రిపోర్టు, అలాగే నేషనల్ అక్రిడిటేషన్ బోర్డు ఫర్ ల్యాబొరేటరీస్ వీటికి కూడా పంపిస్తారు. వాటికి కూడా ఆయన పంపించడం జరిగింది. కానీ గత ప్రభుత్వంలో ఇవేమీ జరగలేదు. ఇవన్నీ కూడా చాలా సాధారణంగా ఆయన ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. అలాగే ఇంగ్లీష్లో కూడా చెప్పారు. అంటే ఇంగ్లీష్ మీడియా కూడా ఆ రోజు నేషనల్ మీడియా కూడా అటెండ్ అవ్వడం జరిగింది. నేషనల్ మీడియా ఇప్పుడు తరచుగా ఇదే విషయాన్ని ప్రస్తావించేటప్పటికీ అటు ఢిల్లీ నుంచి మొదలుపెట్టుకొని, గుజరాత్ మొదలుపెట్టుకొని మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా మరి తిరుపతికి వచ్చే భక్తులంతా కూడా చాలా ఆవేదన చెందేటువంటి పరిస్థితి వచ్చింది. ఒక విధంగా ఇది ఒక సంచలనం. ఇలాంటి సంచలనం అయితే నాకు తెలిసి ఇంతవరకు ఎప్పుడో కూడా ఇంతకాలం జరగలేదు. అంటే ఇంత మనోభావాలు దెబ్బతింటాం నేను మొట్టమొదటిసారి చూడటం జరుగుతుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ కూటమి దీన్ని ఇమ్మీడియట్గా రెక్టిఫికేషన్ చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరగకుండా భక్తుల మనోభావాలు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. ఆ కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.